హాయ్ అండి. ముందుగా అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. మా ఇంట్లో జరిగే శ్రావణ శుక్రవారం పూజ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకే ఒక చిన్న వ్లాగ్. ముందు మా అత్తయ్య వాళ్ళకి నా కూతురికి టిఫిన్ వేసి పెట్టేస్తే ఒక పని అయిపోయిద్ది. తర్వాత ఏ పనైనా నిదానంగా చేసుకోవచ్చు. వాళ్ళకి ఆ టిఫిన్ ఇచ్చేసి నేనైతే పరమాన్నం వండుదామని చెప్పి రైస్ బ్యాగ్ అయితే ఓపెన్ చేయకుండా అలాగే ఉంచేసాను. తర్వాత వేయొచ్చులే అని చెప్పి ఇంకా అది ఇవాళైతే ఓపెన్ చేసి ముందుగా అమ్మవారికి నైవేద్యం వండుదామని చెప్పి అనుకున్నాను. ముందుగా బియ్యం శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుని ఒక గంట అరగంట నానబెట్టుకుంటే మంచిగా ఉడుకుతుంది. ఈలోపు పాలు కాగుతూ ఉంటాయి. బియ్యం కడిగిన నీళ్ళు అయితే ఒక గిన్నెలో పోసుకుంటాను. చక్కగా చెట్లకి పోస్తే మంచి బలం వస్తుంది బియ్యం కడిగిన నీళ్ళు అని చెప్పి. నాకు అస్సలు బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు వేస్ట్ చేయబుద్ధి కాదు. చెట్లకి మంచిగా బలం అని చెప్పి. ఒక్క నిమిషం పోయండి ఇచ్చేసి ఇస్తా. ఈలోపు నా కూతురికి మంచినీళ్ళు కావాలంట వచ్చింది. తనకేమో కుండలో నీళ్ళే కావాలని చెప్తుంది. ఒక్క నిమిషం ఉండని చెప్తుంటే ఏడుస్తుంది. కుండలో నీళ్ళు ఇస్తావా ఇవ్వవా అని చెప్పి. ఈ కూజ తీసుకొచ్చినాక నా కూతురు అయితే అవే కావాలంటుంది. మంచిగా మట్టి వాసన వస్తూ భలే ఉంటాయి నీళ్ళు అయితే చల్లగా. ఈ కూజ తీసుకొచ్చిన కాడ నుంచి నా కూతురు అయితే ఇంకా ఈ నీళ్ళే కావాలంటుంది. ఫ్రిడ్జ్ లో నీళ్ళు అయితే పెద్దగా మేము తాగం. ఈ కుండలో నీళ్ళే వాడతాము. చక్కగా చల్లవ కూడా చేసిద్ది. ఇంకా ఈలోపు ఈ పనులన్నీ అయ్యేలోపు పాలు కాగిపోయినాయి. ఇంకా పాలల్లో నానబెట్టుకున్న బియ్యం అయితే వేసుకుని బియ్యం కడిగి పెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా, ఇంకా వాటిని అయితే చెట్లకి పోసుకుంటున్నాను. తులసమ్మకి స్నానం చేసి వచ్చి బియ్యం కడిగి పెట్టిన నీళ్ళు అయితేనే పోస్తాను, లేకపోతే అమ్మవారికి అయిపోయిను. ఏమైందో చెట్లకి పెద్దగా పువ్వులు కూడా పూయట్లేదు. దానికి తోడు గొంగళి పురుగుల సీజన్ కదా, చెట్ల నిండా గొంగళి పురుగులే. నేను వాటిని పెద్దగా పట్టించుకోను. ఈ నెల రోజుల్లో చెట్లు మొత్తం ఖాళీ చేసేస్తాయి, కానీ మళ్ళీ వస్తాయి కదా అని చెప్పి వదిలేస్తాను. ఇంకా రోజుకి 1-2 పువ్వులు పూస్తాయి, ఇంకా అవే దేవుడికి వాడతాను. ఈ పనులన్నీ అయ్యేలోపు అన్నం కూడా ఉడికిపోయింది. ఇంకా యాలక్కాయ పొడి బెల్లం వేసుకుని దింపేసుకోవడమే. ప్రసాదం వండటం పూర్తయిపోయింది. ఇంకా నా కూతురుని అయితే రెడీ చేసుకోవాలి. ముందుగా నేను కాళ్ళకు పసుపు రాసుకోవడం మర్చిపోయాను. ఇంక ఇప్పుడైతే వెళ్ళి రాసుకోవాలి. కాళ్ళకు పసుపు రాసుకుని దేవుడి దగ్గర అలంకరణ చేసుకోవాలి. నేను ఎప్పుడు నా పనులు పూర్తి చేసుకుని వస్తానా అని ఎదురు చూస్తుంది నా కూతురు. దాన్ని ముందు రెడీ చేసి కూర్చోపెట్టేద్దాం అంటేనేమో అప్పటికి ఇంకా నిద్ర లేగలేదు. తనకు కూడా కొంచెం ఒంట్లో బాగాలేదు, దాని వలన పడుకుంది ఎక్కువసేపు. లేకపోతే ఈ పాటికి ముందు తనే రెడీ అయిపోయి కూర్చుంటుంది. పండగలంటే అంత ఇష్టం నా కూతురికి. ఇంట్లో ఆడపిల్లలంటే ఇంక అంతే, మనకన్నా ముందు వాళ్ళే రెడీ అయ్యి మంచి బట్టలు వేసుకుని తిరుగుతూ ఉంటే ఆ కళే వేరుగా ఉండిద్ది ఇంట్లో. ఇంకా నేనైతే దేవుడి దగ్గర మొత్తం శుభ్రం చేసుకుంటున్నాను. దేవుడి దగ్గర మొత్తం నేను రెడీ చేసి శుభ్రంగా అందంగా అలంకరించిన తర్వాత మా ఆయన నా కూతురు వస్తారు పూజ చేయటానికి. దేవుడి దగ్గర మొత్తం ఇలా అలంకరించుకున్నాక చూసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉండిద్దో. ఇంకా నా కూతుర్ని అయితే మొత్తానికి రెడీ చేసేసాను. గంధాలు పసుపులు అన్ని పెట్టమని చెప్తుంది. చక్కగా లంగా అని వేసుకుని బుట్ట బొమ్మలాగా ఉంది. పండగలకి ఇలా రెడీ చేసి పిల్లలు తిరుగుతూ ఉంటే ఎంత బాగుండిద్దో. ఆడపిల్లలంటే ఇంకా అంత కళగా ఉండిద్ది ఇల్లు. ప్రతిదీ కావాలంటారు వాళ్ళు. మనం ఏం చేస్తే వాళ్ళు అదే చేస్తామంటారు.
చూడండి ఎంత ముచ్చటగా ఉందో నా కూతురు అయితే నాకు. ఇంట్లో పెద్దగా హడావిడి లేకపోయినా కుటుంబం అంతా కలిసి ఇలా పూజ చేసుకోవటం, ఆ పాజిటివ్ వాతావరణాన్ని ఆస్వాదించటం చాలా సంతోషాన్నిస్తుంది. అమ్మవారి ఆశీస్సులు మా కుటుంబం మీద ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ శ్రావణ శుక్రవారాన్ని ఎంతో ఆనందంగా జరుపుకున్నాము. రోజు కుదరకపోయినా ఇలాంటి పండుగలప్పుడు మాత్రం మేమందరం కలిసి ఇలాగే పూజ చేసుకుంటాము. మా అత్తయ్య, మామయ్య అయితే లేరు, బయటికెళ్లారు. లేకపోతే వాళ్ళు ఉండేవాళ్ళు పూజలో. మా పూజ అయితే ఇలా సంతోషంగా జరిగింది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం ఆదిత్యాయ నమః, ఓం ద్వితీయాయ నమః, ఓం దీప్తాయ నమః, ఓం వసుదాయ నమః, ఓం వసుధారిణ్యాయ నమః, మహాలక్ష్మి దేవే నమో నమః. ఓకే. నివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద. నా కూతుర్ని పూజ దగ్గర కూర్చోపెడితే అన్ని తనతోనే చేపించమంటుంది. కాలుతాయేమో అని చెప్పి నాకు భయం అనిపించింది. కానీ తనైతే ఆగదు, ఏదో ఒకటి చేస్తానంటూనే ఉండిద్ది. మా పూజ అయితే అయిపోయింది. ఇంకా తీర్థం తీసుకుని గుడికైతే వెళ్దాం అనుకుంటున్నాము. ఇంకా గుడికైతే వెళ్ళాలి. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. పూజ అయ్యాక పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే మంచిది. కానీ మా అత్తయ్య, మా మామయ్య లేరు, బయటకు వెళ్ళారని చెప్పాను కదా. ఇంకా మా ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకుని గుడికైతే బయలుదేరాము. గుడి అయితే చాలా జనాలు ఉన్నారు గుళ్ళో. ఇంకా ఆ వీడియో తీయటం అయితే కుదరలేదు. నా కూతురునేమో అన్నం తింటావా అని అడిగితే తను ఇప్పుడే తిన్నని చెప్పింది. మా ఆయనేమో బయటికి వెళ్ళే పని ఉంటే ఇంకా నేను మా ఆయన కలిసి భోంచేసేస్తున్నాము. ఇంకా పొద్దున్నుంచి టిఫిన్ కూడా చేయలేదు. అలాగే పూజ అంతా అయ్యి గుడికి వెళ్ళి వచ్చేసరికి భోజనం టైం కూడా అయిపోయింది. త్వరగా తినేసి ఇంకా మా ఆయనేమో బయటికి వెళ్ళారు. నా కూతురేమో వచ్చి టీవీ పెట్టమని అడుగుతుంది. సరే ముందు ప్రసాదం తీసుకోమ్మా, తర్వాత వచ్చి పెడతా అని చెప్తున్నాను. ఇంకా మా భోజనం అయితే ఇలా జరిగింది. మా వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇప్పుడు దాకా మా వీడియో చూసినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.